ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పందించారు. ఆర్టీసీకి నష్టం కలిగించేలా ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించాయి. కుట్రదారుల్ని కార్మికులు నమ్మవద్దన్నారు. కొందరు కేసీఆర్ కోసం సమ్మె చేస్తున్నారని, వారికి సహకరించవద్దని సూచించారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్, మంత్రి పొన్నం అండగా ఉంటారని అద్దంకి దయాకర్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ఒక పద్ధతి ప్రకారం గతంలో ఉద్యోగ సంఘాల నాయకులతో ఉన్న సాన్నిహిత్యం వలన, లేకపోతే ఆ ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించో, లేకపోతే ఒక రకంగా లొంగ తీసుకునో అనివార్యమైన అనాలోచిత సమ్మెలకు తెరలేపుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ ఆర్టిషన్కి సంబంధించిన సమ్మె విరమణ నేనే దగ్గర ఉండి బట్టి గారితో వాస్తవాలు తెలియజేయించడమే కాకుండా బట్టి గారికి కొన్ని అంశాలు తెలుసు. వాటి వల్ల ఆ 20,000 మంది ఉద్యోగులకు నష్టం జరగకుండా సమ్మె విరమింపజేసి వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఎవరైతే ప్రధానమైన సంఘాలుగా పిలువబడేవన్నీ కూడా వాళ్ళను సమ్మెకు ఎగదోసి వాళ్ళు వెనుకకు పోవడం వల్ల ఆర్టిజన్స్ నష్టపోయే కాదు, డిలిషన్కు మీన్స్ డిస్మిసల్కే దగ్గరికి వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళని కాపాడుకోవడం జరిగింది ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో. ఇప్పుడు మళ్ళా ఆర్టీసీ సమ్మె కూడా ప్రేరేపిత సమ్మె అని ఇప్పుడు వాళ్ళు ఇచ్చే బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్తో మనకు కనబడుతుంది. ఆ రోజు 40 రోజులు పై చిలుకు నిరసన జరిగితే, సమ్మె జరిగితే ఆర్టీసీని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలి, ప్రభుత్వంతో డీలింక్ చేయాలనే ఆలోచన చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు, విపక్షాల నాయకుల్లో కమ్యూనిస్టులు, ఇతర ప్రజా సంఘాలను కలిసి ఆ రోజు వారికి మద్దతుగా నిలిపితే వాళ్ళ మెడ మీద ఉన్న కత్తిని పక్కకు తీసింది కేసీఆర్. ఇలా ఉచిత బస్సుతో పాటు కొత్త బస్సులు, తర్వాత వివిధ రకాలమైన బెనిఫిట్స్ను మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంటే కొంతమంది నాయకులు దాంట్లో వీళ్ళ మీద లెక్క పెట్టే నాయకులతో ఈ సమ్మెకు పిలిపిచ్చేసి ప్రజలకు కష్టాలు పాలు చేయాలని ఎండాకాలం రోజున. మొన్న కూడా కరెంటుది కూడా ఎండాకాలంలో కరెంటు కష్టాలు వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు బస్సులు నడవకపోతే ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. రేపు మళ్ళీ ఉద్యోగులతో మరో సమ్మెకు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇలాంటి